మా హస్బెండ్ బ్యాంక్ వర్క్ ఉందని చెప్పి వెళ్తుంటే మేము వస్తాం అని కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. సో బ్యాంక్ వర్క్ అయ్యి నీరసం వచ్చిన తర్వాత కాకినాడలో విశాల్ మెగామార్ట్ సెకండ్ అవుట్లెట్ పెట్టారంటే కొత్తగా చూద్దామని వెళ్ళాము. యాక్చువల్గా మేము ఉండే ఏరియా దగ్గరలోనే ఫస్ట్ అవుట్లెట్ ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తుంటాము. ఈ సెకండ్ అవుట్లెట్ వచ్చి కాకినాడ మెయిన్ రోడ్లో పెట్టారనమాట. సో బాగానే ఉంది కానీ పార్కింగ్ అయితే లేదు. బైక్ పెట్టడానికి లేదు, ఇంకా కార్ పెట్టడానికంటే ఎక్కడో చోట పార్క్ చేసి వచ్చేయడమే అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు అంతగా ఇక్కడ క్లాతింగ్ అది క్వాలిటీ నచ్చవు. అండ్ మేము ఉండే ఏరియాలో ఉన్న అవుట్లెట్లు ఏంటంటే చాలా పూర్గా అనిపిస్తుంది క్వాలిటీ. అండ్ మెయింటెనెన్స్ కూడా పూర్గా అనిపిస్తుంది. ఏంటంటే క్లాతింగ్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి, గుట్టలు గుట్టల కింద ఏదో చిన్న షాప్లో లాగా. అండ్ లైట్లు ఎప్పుడు చూసినా బ్లింక్ అవుతూనే ఉంటాయి, వాటర్ బాటిల్ మూతలు విరిగిపోయి ఉంటాయి. సో అలా అనిపిస్తూ ఉంటుంది, అందుకే నాకు అంతగా నచ్చవు. కానీ ఇక్కడ నాకు నచ్చే ఒకే ఒక ఐటెం ఏంటంటే ఫ్లోర్ మ్యాట్స్. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్స్ చాలా బాగుంటాయి, క్వాలిటీగా అనిపిస్తాయి అనమాట. రెగ్యులర్గా వెళ్తుంటాను నేను ఫ్లోర్ మ్యాట్స్ తెచ్చుకోవడానికి. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి అనమాట. సో ఈ కొత్త అవుట్లెట్ వచ్చేసరికి అంటే కొత్తది కదా, అందుకని అన్నీ బాగున్నాయి. అండ్ క్లాతింగ్ కూడా కొంచెం క్వాలిటీగా అనిపిస్తున్నాయి. అండ్ మోడల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా 3 ఫ్లోర్స్లో ఉన్నాయన్నమాట. గ్రోసరీస్ వచ్చేసరికి వాళ్ళ మెయిన్ బ్రాండ్ ఉంటుంది కదా ఫస్ట్ క్రాప్, అవి ఎక్కువగా ఉంటాయి. అండ్ రిమైనింగ్ కూడా అన్నీ దొరుకుతాయి. ఇక్కడ దొరకందంటూ ఏం ఉండదండి, ప్రతి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా అన్నీ దొరుకుతాయి మనకి, కిచెన్ అప్లయన్సెస్తో సహా. అండ్ పిల్లలతో వెళ్ళాం కదా, ఏది సరిగ్గా చూడనివ్వలేదు. సో మేమేం పెద్దగా తీసుకోలేదండి, పిల్లలు అడిగారని ఏవో జాము అండ్ పాప్సికల్ స్టిక్స్ అలాంటివి చిన్న చిన్నవి తీసుకున్నాం అంతే. అండ్ మీరుండే ఏరియాలో విశాల్ మెగామార్ట్ ఎలా ఉంటుందండి? నాకు తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉందా, ప్రతి చోట ఇలాగే ఉంటుందా అని. సో వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.